హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం టు డూ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. సో ఈ టు డూ అప్లికేషన్ అనేది వీఆర్ గోయింగ్ టు బిల్డ్ యూజింగ్ లిస్ట్. ఒకవేళ మీకు లిస్ట్ గురించి తెలియనట్లయితే కనుక మన ఛానల్లో ఆల్రెడీ లిస్ట్ గురించి నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ముందు ఆ ప్లేలిస్ట్ అనేది చూసి తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Before we start coding the to-do application, first we need to understand what are the features we are going to build. We need to understand the blueprint of our to-do application. So first we will discuss the blueprint of a to-do application. To-do application ante we should be able to add a to-do. First thing we should be able to do is add a to-do. Here we are using list to store the to-dos. So to-do ante just మనం ఏం చేయాలనుకుంటున్నాం మన టైటిల్ యాడ్ చేస్తే చాలు. We don't need anything else. Title. Next thing is we should be able to display the to-do. సో టు డూస్ లో టూ టైప్స్ ఆఫ్ టు డూస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పెండింగ్ టు డూస్, నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీటెడ్ టు డూస్. సో రెండింటికి మనం డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేద్దాం. సో డిస్ప్లే బోత్ పెండింగ్ ఆర్ కంప్లీటెడ్. సో whenever user choose this option to display the to do, we will ask him whether he want to see the pending to do's or completed to do's. The next thing they should be able to do is mark a to do as completed. Okay. సో దీస్ ఆర్ ద త్రీ ఫీచర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉంటే అవి మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ టు డూ అప్లికేషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ హౌ టు యాడ్ అ టు డూ టు అవర్ లిస్ట్. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ లిస్ట్ కాల్డ్ టు డూస్. సో ఇది మన అన్ని టు డూస్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు ఆ ఇన్పుట్ అనేది ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ వి విల్ హ్యావ్ అ వేరియబుల్ కాల్డ్ ఆప్షన్స్. So E options will display what are the available functionalities in our to-do application. So options, first one is we should be able to add a to-do. This is one. Next thing is we should be able to display to-dos. Third thing is mark a to-do as complete. The fourth thing is we should be able to exit the application. These are the four operations that we should be able to perform in our to-do application. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి మనం ఒక ఇంటీజర్ అనేది ఇన్పుట్ గా తీసుకుందాం. ఆ ఇంటీజర్ అనేది బిట్వీన్ 1 to 4 అనేది ఉండింది. సో ఆ ఇంటీజర్ బట్టి యూజర్ అనేవాడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడో అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చాయిస్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ యువర్ చాయిస్. సో ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. Here we can use match statement to match with whatever the user has inputted. Match choice. If it is case 1, that means he wants to add a to do. So I'll print adding to do. సో వీటి యొక్క లాజిక్ అనేది మనం తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం. కేస్ 2 అయితే డిస్ప్లే టు డూ అన్నమాట. సో డిస్ప్లే టు డూ అయినప్పుడు we need to ask the user whether he wants to see the pending to do's or completed to do's. సో దానికోసం మనం ఇక్కడ ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ అనేది యాడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పెండింగ్ టు డూస్, న్యూ లైన్ క్యారెక్టర్. నెక్స్ట్ లైన్ లో వి వాంట్ టు ప్రింట్ కంప్లీటెడ్ టు డూస్. సో రెండిట్లో ఏమి డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. అగైన్ హియర్ వి విల్ టేక్ వన్ మోర్ చాయిస్. So this is sub choice equal to int of input enter your choice. So this choice is between 1 to 2. So choice అనేది వచ్చిన తర్వాత here also we will have one more match statement. Match sub choice. ఒకవేళ కేస్ 1 అనుకోండి. కేస్ 1 అంటే we need to display pending to do's. We will call display to do's. So this will have an argument called pending. By default pending అనేది false ఉండిద్ది అనమాట. I'll make it as true. So pending parameter అనేది true అయితే we will show pending to do's. ఒకవేళ false అయితే we will show completed to do's. ఈ ఫంక్షన్ మనం ఇంకా డిఫైన్ చేయాలి. We will define it. Just I am writing the function signature. Case 2 అనుకోండి. We can just call display to do's. ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ పెండింగ్ అనేది false ఉండేది కాబట్టి it will only display the completed to do's. Now ఒకవేళ కేస్ 1 కేస్ 2 కాలేదనుకోండి దెన్ వి విల్ ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్. దట్స్ ఇట్.
నెక్స్ట్ until now we have added adding to do case and displaying to do case. సో ఇక్కడ కూడా ఒక హెడ్డింగ్ అనేది యాడ్ చేద్దాం. ప్రింట్ డిస్ప్లే టు డూస్. సో యాడింగ్ టు డూస్, డిస్ప్లే టు డూస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు మార్క్ టు డూ యాజ్ కంప్లీటెడ్. సో కేస్ 3 వచ్చేసి ప్రింట్ మార్క్ టు డూ యాజ్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే టు డూస్ యొక్క ఇండెక్స్ ని మనం ఐడీస్ లాగా యూజ్ చేయబోతున్నాం. సో ఇక్కడ యూజర్ అనేవాడు ఐడి అనేది ఎంటర్ చేస్తాడు. ఏ టు డూ ని తను కంప్లీటెడ్ అని చెప్పి మార్క్ చేయాలనుకుంటున్నాడు, ఆ టు డూ యొక్క ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాడు అనమాట. హియర్ వి విల్ ఆస్క్ ద యూజర్ ఫర్ ఐడి. సో టిఐడి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ద టు డూ ఐడి. సో టు డూ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టు డూ అనేది మన లిస్ట్ లో ఉందో లేదో చూద్దాం. ఈ ఐడీస్ అనేవి మనం ఎలా జనరేట్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు లిస్ట్ లో మనకి 5 టు డూస్ ఉన్నాయి అనుకోండి. 5 టు డూస్ ఉంటే వాట్ ఆర్ ద అవైలబుల్ ఇండెక్సెస్? 0, 1, 2, 3, 4. దీస్ ఆర్ ద అవైలబుల్ ఇండెక్సెస్ కదా. సో ఇండెక్సెస్ కి +1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద ఐడి. ఫస్ట్ టు డూ యొక్క ఐడి వచ్చేసి 1, సెకండ్ టు డూ కి 2, 3, 4, 5. సో దీస్ ఆర్ ద టు డూ ఐడీస్. ఇలా ఐడి -1 చేస్తే మనకి ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం ఐడీస్ అనేవి యూటిలైజ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఆ ఐడి అనేది ఈ లిస్ట్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. ఐడి అనేది ఆ లిస్ట్ లో ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేస్తాం? లెట్స్ సే 6 అనేది 1 to 5 మధ్యలో ఉంటే మాత్రమే వి కెన్ సే ఇట్స్ అ వాలిడ్ ఐడి కదా. ఒకవేళ ఈ రేంజ్ లో లేకపోతే వి కెన్ సే ఇట్స్ అ ఇన్వాలిడ్ ఐడి. ఫస్ట్ వాట్ వి నీడ్ టు డూ ఇస్ వి నీడ్ టు చెక్ ఇఫ్ ఈజ్ వాలిడ్ ఐడి అనే ఫంక్షన్ ని కాల్ చేసి మనం టు డూస్ అండ్ టిఐడిని పాస్ చేస్తాం అనమాట. సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ అది ట్రూ అనుకోండి, మనకి ఇక్కడ కంప్లీటెడ్ అని ఒక లిస్ట్ ఉంటుంది. ఈ కంప్లీటెడ్ అనే లిస్ట్ లో మనం ఏం చేస్తామంటే అన్ని టు డూస్ ఏవైతే కంప్లీట్ అయి ఉంటాయో వాటి యొక్క ఐడీస్ అనేవి ఇందులో యాడ్ చేస్తాం. టిఐడి. ఇలా ఐడీస్ ద్వారా మనం ఏ టాస్క్ అనేది కంప్లీట్ అయింది, ఏ టాస్క్ అనేది ఇంకా పెండింగ్ ఉన్నది అని చెప్పి మనం చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను బయట కంప్లీటెడ్ అనే ఒక లిస్ట్ కూడా క్రియేట్ చేసుకుంటాను. జస్ట్ బిలో ద టు డూస్ లిస్ట్. కంప్లీటెడ్. It's an empty list. So this is going to contain IDs of completed to do's. The next thing we are going to do is ఒకవేళ అది ఇన్వాలిడ్ అనుకోండి, we will print to do not found. That's it. ఒకవేళ ఐడి ఉంటే ఐడిని మనం కంప్లీటెడ్ అనే లిస్ట్ లో యాడ్ చేస్తాం. ఐడి లేకపోతే ఏం చేస్తాం మనం? టు డూ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేస్తాం అంతే. The last and final option is case 4. సో కేస్ 4 లో మనం ఏం చేస్తామంటే we will print exiting. సో కేస్ 4 is for exiting the application. సో exiting అని ప్రింట్ చేసి we can break the loop. సో here we are going to have a loop. ఎందుకంటే ఈ ఆప్షన్స్ అనేది యూజర్ అనేవాడు కంటిన్యూస్ గా యాక్సెస్ చేయగలగాలి. సో ఎప్పుడైతే అప్లికేషన్ ఎగ్జిట్ చేయమో అప్పుడు దాకా ఇది రన్ అవుతానే ఉండాలి. ఎవ్రీథింగ్ we need to move it inside while loop. So it's going to be an infinite loop while true. Until and unless user wants to exit the application, మనం ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం. మ్యాథ్ స్టేట్మెంట్ తో పాటు మనం ఈ చాయిసెస్ ని కూడా లూప్ లోకి తీసుకెళ్దాం. సో బిఫోర్ ఆస్కింగ్ ఫర్ చాయిస్ we should print the options. Print options. ఆప్షన్స్ ప్రింట్ అయిన తర్వాత then we can ask for the choice. ఇప్పుడు లూప్ లో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఆప్షన్స్ ప్రింట్ చేస్తాం, చాయిస్ తీసుకుంటాం, చాయిస్ ప్రకారం ఏమి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో అది ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇక్కడ యాడింగ్ టు డూ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా యాడ్ చేసేద్దాం. సో టు డూ యాడ్ చేయాలంటే వి నీడ్ టు డూ. టు డూ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ద టైటిల్ ఆఫ్ ద టు డూ. సో టైటిల్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు. సో ఆ టైటిల్ వచ్చేసిన తర్వాత వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇస్ you are going to check if it is an empty to do or not. So sometimes the user can give you empty to do. So a to do అనేది empty-యా కాదా అని చెప్పి ఎలా చెక్ చేస్తారు? If length of to do is equal to 0 అంటే యూజర్ అనేవాడు ఏ ఇన్పుట్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాం అంటే మనం ప్రింట్ cannot add empty to do. Try again. సో ఒకవేళ
ఎంప్టీ టు డూ గనుక ఇచ్చినట్లయితే గనక మనం వి కెనాట్ యాడ్ ఇట్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. ఎల్స్ వి కెన్ యాడ్ ఇట్ టు అవర్ టు డూస్ లిస్ట్. టు డూస్ డాట్ అపెండ్ టు డూ అండ్ వి విల్ ప్రింట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు డూ. సో ఇది మనం యాడింగ్ టు డూలో చేసే లాజిక్ అనమాట. మనం టు డూని ఇన్పుట్ గా తీసుకొని చెక్ చేస్తాం అనమాట, అది ఎంప్టీయా కాదా అని చెప్పి. ఒకవేళ అది ఎంప్టీ అనుకోండి, వి విల్ సే కెనాట్ యాడ్ ఎంప్టీ టు. ఒకవేళ అది ఎంప్టీ కాదనుకోండి, వి విల్ యాడ్ ఇట్ టు అవర్ టు డూస్ లిస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ యాడింగ్ టు డూ. సో ఈ లాజిక్ అనేది చాలా సింపుల్. నెక్స్ట్ we need to implement this display to do's function. So display to do's కోసం I will define a function def display. So it is going to have a parameter called pending. So initially this pending is going to be false by default. Pending false ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, కంప్లీటెడ్ టు డూస్ లో ఏవైతే ఐడీస్ ఉన్నాయో ఆ ఐడీస్ ని మాత్రమే ప్రింట్ చేద్దాం. లెట్స్ ట్రై టు యాక్సెస్ గ్లోబల్ టు డూస్. గ్లోబల్ టు డూస్. సో యాక్సెస్ చేసిన తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ టు డూస్, ఎన్నైతే టు డూస్ ఉన్నాయో వాటి యొక్క ఇండెక్స్ ని జనరేట్ చేసి, ఒకవేళ పెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇఫ్ పెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ we will only print completed to do's. If I plus 1 in completed, సో I plus 1 అంటే we will get the to do ID. ఒకవేళ ఐడి అనేది కంప్లీటెడ్ లో ఉందనుకోండి, దెన్ ఓన్లీ వి విల్ ప్రింట్ ద టు డూ. సో టు డూ ప్రింట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా టు డూ ప్రింట్ చేయకుండా వి విల్ ఆల్సో యాడ్ ద ఐడి ఐ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ మనం టు డూని ప్రింట్ చేద్దాం, టు డూస్ ఆఫ్ ఐ. సో మనం ఏం చేస్తున్నాం, పెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉన్నప్పుడు వి వాంట్ టు సీ కంప్లీటెడ్ టు డూస్. సో అన్ని టు డూస్ యొక్క ఇండెక్సెస్ అనేవి జనరేట్ చేసి ఇక్కడ చెక్ చేస్తాం. ఇఫ్ ఐ ప్లస్ 1 ఈజ్ ఇన్ కంప్లీటెడ్, ఒకవేళ ఆ టు డూ ఐడి అనేది కంప్లీటెడ్ లో ఉంటే వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. ఒకవేళ పెండింగ్ ఈక్వల్ టు ట్రూ అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ టు డూస్ అండ్ ఇఫ్ ఐ ప్లస్ 1 నాట్ ఇన్, అవి కంప్లీటెడ్ లో ఉండకూడదు, అప్పుడు మాత్రమే మనం వాటిని ప్రింట్ చేస్తాం. సో ఐ విల్ కాపీ దిస్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ విల్ యాడ్ ఇట్. సో లెట్స్ టెస్ట్ అవర్ ప్రోగ్రామ్. సో అన్ని మనం డిఫైన్ చేస్తాం కాబట్టి, ఓకే, డిస్ప్లే టు డూస్. సో ఇది డిస్ప్లే కాదు, ఫంక్షన్ నేమ్ డిస్ప్లే టు డూస్. లెట్స్ రీనేమ్ ఇట్ డిస్ప్లే టు డూస్. ఓకే, సో లెట్స్ చెక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్. యా, ఈజ్ వ్యాలిడ్ అనే ఫంక్షన్ అనేది పెండింగ్ గా ఉంది. సో ఇది కూడా ఇంప్లిమెంట్ చేసేస్తాను. డెఫ్ ఈజ్ వ్యాలిడ్ ఐడి. సో ఇది ఒక టు డూ ఐడిని ఇన్పుట్ గా తీసుకుంటుంది అండ్ ఇట్ విల్ చెక్ ఇఫ్ టిఐడి ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అండ్ టిఐడి ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టు డూస్, అయితే మాత్రమే యూ విల్ రిటర్న్ ట్రూ, ఎల్స్ యూ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, సో అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. Python lecture 39.py. So options: added to do, display to do, mark it to do as completed, exit. So ఇప్పుడు to do's ఏం లేవు కాబట్టి when we try to print the to do's, it is asking us to enter whether it is pending to do's or completed to do's. So I want to see pending to do's. So ఏమి to do's లేవు కాబట్టి మనకి అవుట్పుట్ లో ఏమి ప్రింట్ అవ్వలేదు. Let's try to add the to do. So I want to choose option 1. So enter the title, watch movie. So this is one of the to do. So it says successfully added to do. Now I want to display a to do. So I want to see pending to do's. You can see pending to do's lo I have one to do which says watch movie. I want to see completed to do's. So ఇప్పుడు దాకా నేను ఏ టు డూ అనేది కంప్లీట్ చేయలేదు కాబట్టి we will get empty list. So let's try to mark a to do as completed. So I'll choose option 3. I will enter the ID 10. So ID 10 అనేది లేదు కాబట్టి it should not. Okay, so there is an issue. యూజువల్ గా ఏంటంటే ఐడి 10 లేదు కాబట్టి ఇట్ షుడ్ ప్రింట్ టు డూ నాట్ ఫౌండ్.
కానీ ఇక్కడ ఈజ్ వ్యాలిడ్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. టు డూస్ అండ్ టీఐడి. So let's just remove this to do's because we don't need to do's. We are able to access it. It's a global. So before running this, we need to fix one thing. సో అవుట్పుట్ అనేది మొత్తం కంబైన్ గా క్లీన్ గా రావట్లేదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైమ్ ఐ ప్రింట్. సో వెన్ ఎవర్ ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసాము దాని తర్వాత ఐ వాంట్ టు ప్రింట్ అ లైన్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ us అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఆపరేషన్ వీ హ్యావ్ మేడ్. సో సపరేట్ గా ఒక లైన్ అనేది ప్రింట్ చేస్తుంది ప్రతి ఆపరేషన్ అయిన తర్వాత. సో లెట్ మీ అగైన్ ట్రై దిస్. ఐ వాంట్ టు యాడ్ ఎ టు డూ వాచ్ మూవీ అండ్ సి. చూసారా ఇక్కడ ఒక లైన్ అనేది ప్రింట్ అయ్యింది ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు కొంచెం క్లీన్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ టు డూ వాచ్ యానిమీ. నౌ ఐ వాంట్ టు డిస్ప్లే టు డూస్. ఐ వాంట్ టు సీ ఆల్ ద పెండింగ్ టు డూస్. సో పెండింగ్ టు డూస్ లో 2 టు డూస్ ఉన్నాయి అనమాట. వాచ్ మూవీ, వాచ్ యానిమీ. ఇప్పుడు నేను మార్క్ 1 టు డూ యాజ్ కంప్లీటెడ్. ఐ వాంట్ టు మార్క్ వాచ్ యానిమీ యాజ్ కంప్లీటెడ్. నౌ అగైన్ ఐ విల్ ట్రై టు డిస్ప్లే ద టు డూస్. ఐ వాంట్ టు సీ పెండింగ్ టు డూస్. వాచ్ యానిమీ అనేది నేను మార్క్ డాష్ కంప్లీటెడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఓన్లీ వాచ్ మూవీ అనేది చూపిస్తుంది పెండింగ్ టు డూస్ లో. సో లెట్స్ ట్రై టు సీ కంప్లీటెడ్ టు డూస్. వాచ్ యానిమీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇట్ షుడ్ షో వాచ్ యానిమీ in the completed to-dos. So one more thing we need to fix is whenever we are trying to mark a to-do as completed, ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ ద టు డూ అని వస్తుంది. హియర్ ఐ ఫర్గాట్ టు యాడ్ అ కాలన్. సో ఐ విల్ యాడ్ ఇట్. Okay. So our to-do application is working. We are able to add a to-do. We are able to display the pending to-dos and completed to-dos. సో పెండింగ్ టు డూస్ అండ్ కంప్లీటెడ్ టు డూస్ ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తున్నాం? కంప్లీటెడ్ అనే ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఏం చేస్తున్నాం అంటే ఏదైతే కంప్లీటెడ్ టు డూస్ ఉన్నాయో వాటి యొక్క ఐడీస్ అనేవి ఆ లిస్ట్ లో యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ప్రింట్ చేసేటప్పుడు ఆ ఐడి అనేది ఆ కంప్లీటెడ్ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉందనుకో వీఆర్ ప్రింటింగ్ కంప్లీటెడ్ టు డూస్. ఒకవేళ మనం లేని ఐడీస్ ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి దెన్ వీఆర్ ప్రింటింగ్ పెండింగ్ టు డూస్. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఆల్సో ప్రింట్ a nice tabular format for our to-dos. So let me show it to you how we can print a nice tabular format. So Python లో tabulate అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది. We can import it. So tabulate లో we have tabulate tool. So which we can use. From tabulate, I need to import tabulate. Okay. So it is saying that ఇక్కడ చూసినట్లయితే టాబ్లెట్ మాడ్యూల్ అనేది లేదని చెప్తుంది. ఒకవేళ మీరు టాబ్లెట్ మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ యూజింగ్ ద పిప్ కమాండ్. పిప్ ఇన్స్టాల్ టాబ్యులేట్. సో ఈ టాబ్యులేట్ మాడ్యూల్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత వీ కెన్ యూజ్ ఇట్. ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. నా వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. సి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ అండర్లైన్ అనేది పోయింది అంటే టాబ్లెట్ మాడ్యూల్ అనేది ఇప్పుడు దానికి అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే టాబ్లెట్ మాడ్యూల్ అనేది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేది ఇన్పుట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనికి మనం రోలో వాల్యూస్ అనేవి లిస్ట్ గా ప్రొవైడ్ చేయాలి. మల్టిపుల్ రోస్ అంటే ఇక్కడ మన రోలో ఐడి అండ్ టు డూ ఉండాలి కాబట్టి వీ నీడ్ టు పాస్ అ 2D లిస్ట్ టు ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ దిస్ ఐ విల్ హ్యావ్ అ లిస్ట్ కాల్డ్ హెడర్స్. హెడర్స్ అంటే ఏంటంటే కాలమ్స్ అనమాట. కాలమ్ వాల్యూస్ అనేది ప్రింట్ చేయాలి కదా ఏ కాలమ్ ఏంటని చెప్పి. సో ఫస్ట్ కాలమ్ మనకు వచ్చేసి టు డూ ఐడి. Then after that, we are going to have the to do or else title and this is ID. ఇవి మన కాలమ్ నేమ్స్ అనమాట. అండ్ we are going to have one more list called rows. ఇది empty list అనమాట. So what I am going to do is instead of print, I am going to do rows dot append. I am going to append I plus 1. This is the ID and the to do. To do's of I. So this is what I am going to append. సో ఇది ఒక సింగిల్ రో అనమాట ఐడి అండ్ టు డూ. సో దిస్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టు అవర్ 2D లిస్ట్. ఒకవేళ మీకు 2D లిస్ట్ గురించి తెలియనట్లయితే కనుక నేను ఆల్రెడీ మన ఛానల్లో టిక్ టాక్ టు గేమ్ అనే అప్లికేషన్ అనేది బిల్డ్ చేశాను. ఆ టిక్ టాక్ టు గేమ్ అప్లికేషన్ లో నేను 2D లిస్ట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ రిఫర్ దట్ వీడియో టు లెర్న్ అబౌట్ 2D లిస్ట్. సో ద సేమ్ థింగ్ దట్ ఐ నీడ్ టు డూ విత్ పెండింగ్ టు డూస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వెదర్ పెండింగ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అయినప్పుడు I need to print the table. So instead of printing those values individually, I want to print the table. So దానికి మనం tabulate మాడ్యూల్ ని యూస్ చేసుకోవచ్చు. tabulate
ఫస్ట్ వీ నీడ్ టు పాస్ ద రోస్ ని పాస్ చేసిన తర్వాత వీ నీడ్ టు పాస్ ద హెడర్స్ అంటే కాలమ్ నేమ్స్ హెడర్స్. దాని తర్వాత వీ నీడ్ టు టెల్ ఇట్ ఇన్ విచ్ ఫార్మాట్ వీ నీడ్ ద టేబుల్ ఎఫ్ఎంటి. సో ఐ నీడ్ ఇట్ ఇన్ ఎ గ్రిడ్ ఫార్మాట్. సో ఈ 3 పారామీటర్స్ అనేవి మనం టాబులేట్ ఫంక్షన్ కి పాస్ చేయాలన్నమాట. ఇది మనకక్క టేబుల్ అనేది రిటర్న్ చేస్తుంది. మనం ఆ టేబుల్ ని డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో ఐ వాంట్ టు యాడ్ టు డూస్. సో కొన్ని టు డూస్ అని నేను యాడ్ చేస్తాను. వాచ్ మూవీ. సో అగైన్ I want to add one more to do. I want to add watch anime, and then I want to add one more to do. Watch Python tutorial. సో ఇప్పుడు మన టు డూస్ లిస్ట్ లో మొత్తం 3 టు డూస్ ఉన్నాయి. సో లెట్స్ ట్రై టు డిస్ప్లే. సో ఐ వాంట్ టు డిస్ప్లే పెండింగ్ టు డూస్. ఓకే, పెండింగ్ టు డూస్ ఈక్వల్ టు 2 I plus 1 built-in function object is not subscriptable. Okay, there is an issue. Oh, నేను రోస్ ని రౌండ్ బ్రాకెట్స్ కాకుండా స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేశాను. సో లెట్ మీ జస్ట్ ఫిక్స్ ఇట్. I'll fix this. I'll run this code once again. Add it to do. Watch movie. Watch anime. Watch Python tutorial. సో 3 టు డూస్ అనేవి నేను యాడ్ చేశాను అనమాట. లెట్స్ డిస్ప్లే దోస్ టు డూస్. పెండింగ్ టు డూస్. సో యూ కెన్ సీ దట్ వి గాట్ అ నీట్ టేబుల్ ఆఫ్ ఫార్మాట్. చూసారా, ఒక టేబుల్ క్లీన్ టేబుల్ అనేది ప్రింట్ చేసింది విత్ 2 కాలమ్స్ ఐడీస్ అండ్ టైటిల్. ఇలా మీరు నీట్ గా టేబుల్స్ అనేవి డ్రా చేయొచ్చు యూజింగ్ టాబ్లెట్ మాడ్యూల్. సో టాబ్లెట్ మాడ్యూల్ ని ముందు మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు? పిప్ ఇన్స్టాల్ టాబ్లెట్ ఈ కమాండ్ తో మీరు టాబ్లెట్ మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు. దాని తర్వాత యూ కెన్ ఇంపోర్ట్ ఇట్. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫ్రమ్ టాబ్లెట్ యూ నీడ్ దిస్ టాబ్లెట్. Let's see what this is, what we are importing. It's a function, tabulate function. సో టాబ్లెట్ మాడ్యూల్ నుంచి వీఆర్ ఇంపోర్టింగ్ టాబ్లెట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో కొన్ని పారామీటర్స్ అనేవి ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ పారామీటర్స్ వచ్చేసి రోస్. ముందు మనం రోస్ పాస్ చేయాలి. ఈ రోస్ అనేవి ఏంటంటే 2D లిస్ట్ ని పాస్ చేసి తర్వాత హెడర్స్ అనేది ఏంటంటే ఇట్స్ అ కాలమ్ నేమ్స్. ఎందుకంటే ఇక్కడ టేబుల్ ప్రింట్ చేసేటప్పుడు కాలమ్ నేమ్స్ కూడా కావాలి కదా. ఈ హెడర్స్ అనేది ఆ కాలమ్ నేమ్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ టేబుల్ ఫార్మాట్ వచ్చేసి ఏ టేబుల్ ఫార్మాట్ అనేది మీకు కావాలి. సో ఇక్కడ వీఆర్ యూజింగ్ గ్రిడ్ ఫార్మాట్ కాబట్టి వీఆర్ గెటింగ్ ఇట్ ఇన్ ఎ గ్రిడ్ ఫార్మాట్. సో దిస్ ఇస్ హౌ యూ కాల్ ద టాబ్లెట్ ఫంక్షన్. ఈ టాబ్లెట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇట్ విల్ రిటర్న్ యూ ద గ్రిడ్ టేబుల్. అది ప్రింట్ చేయదు, అది జస్ట్ ఆ టేబుల్ ని రిటర్న్ చేస్తుంది. ఆ టేబుల్ ని రిటర్న్ చేసిన తర్వాత వీఆర్ ప్రింటింగ్ దట్ టేబుల్ యూజింగ్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్. Now I will mark a to-do as completed. So I'll mark watching Python tutorial as completed. So our to-do యొక్క ID ఏంటి? We'll see this table. So it is 3. So I want to mark it as completed. Now I want to display only completed to-dos. So you can see watch Python tutorial. So ఇలా మనం to-do application అనేది build చేయవచ్చు. So let's just revise what we have done until now. సో ఫస్ట్ మనం ఏం చేసాం? యూజర్ దగ్గర నుంచి ఆప్షన్స్ ప్రింట్ చేసి అతను ఏ ఆప్షన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడో అది ఆ నెంబర్ అనేది తీసుకున్నాం. ఆ నెంబర్ బట్టి మనం ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు టు డూ యాడ్ చేయాలనుకోండి, మనం టైటిల్ అనేది ఇన్పుట్ గా తీసుకొని ఆ టైటిల్ ని చెక్ చేస్తున్నాం వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఎంప్టీ స్ట్రింగ్ ఆర్ నాట్. సో లెట్ మీ షో యూ ద సినారియో వేర్ దిస్ కెన్ హ్యాపెన్. లెట్స్ సే మీరు చాయిస్ 1 ఇచ్చారు యాడ్ టు డూ. సో టైటిల్ ఏమి ఇవ్వకుండా ఎంటర్ నొక్కారు అనుకోండి, so it will not add the to do. It says cannot add empty to do. So sometimes this can happen because of keyboard issue. You might press the enter button. దాని వల్ల ఏంటంటే empty to do అనేది యాడ్ అవుతుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం హియర్ వీఆర్ యాడింగ్ దట్ కండిషన్. ఒకవేళ అది empty to do కాదనుకోండి, దాన్ని మనం లిస్ట్ లో యాడ్ చేస్తున్నాం అండ్ వీఆర్ సేయింగ్ దట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు డూ. దీన్ని బట్టి యూజర్ కి అర్థమవుతుంది అనమాట టు డూ అనేది యాడ్ అయిందా లేదా అని చెప్పి. దాని తర్వాత వీఆర్ డిస్ప్లేయింగ్ ద టు డూస్.
సో టు డూస్ డిస్ప్లే చేయాలంటే దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ టు డూస్. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీటెడ్ టు డూస్, సెకండ్ వన్ వచ్చేసి పెండింగ్ టు డూస్. సో ఈ టు డూస్ ని డిస్ప్లే చేయడానికి వీ హావ్ డిఫైన్డ్ అ ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే టు డూస్. సో దీనిలో ఒక పారామీటర్ ఉంది విచ్ ఇస్ పెండింగ్. ఈ పెండింగ్ పారామీటర్ అనేది బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది అనమాట. అంటే వెన్ ఎవర్ యూ కాల్ దిస్ డిస్ప్లే టు డూస్, ఇట్ విల్ ఆల్వేస్ గోయింగ్ టు ప్రింట్ ద టు డూస్ విచ్ ఆర్ కంప్లీటెడ్. ఒకవేళ మీరు కంప్లీటెడ్ టు డూస్ కాకుండా పెండింగ్ టు డూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈ పెండింగ్ పారామీటర్ ని యూ కెన్ చేంజ్ ఇట్ టు ట్రూ. సో టు డూస్ అనేవి కంప్లీటెడా, నాట్ కంప్లీటెడా అని ఎలా చెక్ చేస్తున్నాం మనం? వీఆర్ యూజింగ్ అ లిస్ట్. కంప్లీటెడ్ అనే లిస్ట్ యూజ్ చేసి ఆ లిస్ట్ లో మనం ఒకవేళ టు డూ అనేది కంప్లీట్ అనుకోండి, దాని ఐడి అనేది అందులో పాస్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం టు డూస్ ని ప్రింట్ చేస్తున్నాం, అప్పుడు ఆ ఐడి అనేది కంప్లీటెడ్ లిస్ట్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉందనుకోండి, వీఆర్ ప్రింటింగ్ ఇట్. ఇప్పుడు లేదనుకోండి, వీఆర్ నాట్ ప్రింటింగ్ ఇట్. సో డిపెండింగ్ అపాన్ వాట్ యూ వాంట్ టు ప్రింట్, యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దట్ కంప్లీటెడ్ లిస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ డిస్ప్లేయింగ్ టు డూస్. ద నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మార్కింగ్ ఎ టు డూ యాజ్ కంప్లీటెడ్. టు డూని మార్క్ చేయాలంటే వి నీడ్ టు డూ ఐడి. ఈ టు డూ ఐడిని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అంటే, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్ అ వ్యాలిడ్ ఐడి ఆర్ నాట్. వ్యాలిడ్ ఐడియా కాదా అని చెప్పి చెక్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాలిడ్ అనుకోండి, వీఆర్ మార్కింగ్ ఇట్ యాజ్ కంప్లీటెడ్. ఎలా చేస్తున్నాం? కంప్లీటెడ్ అనే లిస్ట్ లో ఆ ఐడి అనేది యాడ్ చేస్తున్నాం. ఒకవేళ అది ఇన్వాలిడ్ అనుకోండి, వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ టు డూ by printing to do not form. So this is how we are marking to do's as completed. The last and final one is exit the application. So we are just breaking the loop. That's it. So this is about our to do application. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.